లాస్ట్ ఇయర్ వచ్చిన కంగువా సినిమా అయితే సో చెప్పాలంటే కొంచెం బాధగా ఉంది. బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిందనమాట. ఆ సినిమాకి పెట్టిన వాళ్ళ ఎఫర్ట్స్తో పోల్చుకుంటే ఆ సినిమా అంత పెద్ద ఫ్లాప్ అవ్వాల్సింది కాదనిపించింది. ఎందుకంటే సూర్య గారు కూడా చాలా కష్టపడ్డారు. 2-3 years ఆ సినిమా కోసం స్పెండ్ చేసి ఆ సినిమా అయితే తీశారు. బట్ ఎక్కడో కొంచెం ఆడియన్స్కి మూవీకి కనెక్షన్ మిస్ అయిపోయి సో పూర్తిగా మిస్ఫైర్ అయిపోయిందని తెలుస్తుంది. అంటే అసలు కంగువా సినిమా ఇంత భారీ డిజాస్టర్ అవుతుందని ఎవరు కూడా అనుకోలేదు. కాకపోతే అందులో కథ మిస్ఫైర్ అయిందా లేకపోతే అందులో యాక్టింగ్ మాత్రం ఖచ్చితంగా సూర్య గారికి 100కి 200 మార్క్స్ వేయొచ్చు. అంటే ఇంతవరకు ఆయన చేసిన సినిమాలు అన్నింటిలో కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేసినప్పటికీ ఆ క్యారెక్టర్కి ఆయన ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ కన్నా ఇంకా ఎక్కువగానే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు ఆస్కార్ బరిలో కూడా కంగువా మూవీ ఉందని తెలుస్తుంది. ఫైనల్ లీస్ట్ ఉంటుంది. మూవీలో వర్క్ చూసుకున్నామంటే స్టోరీ పక్కన పెట్టేసినా కూడా ఆ మూవీ విజువల్స్ కానీ లేదంటే ఆ థీమ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్యాలెట్ థీమ్ కానీ సో సినిమాటోగ్రఫీ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ పర్లేదు, టాప్ నాచ్ అనిపిస్తాయి. బట్ ఏంటంటే ఆడియన్స్ ని కట్టిపడేసి అంత కథ దాంట్లో క్రియేట్ చేయలేకపోవడం వల్ల సో అక్కడ మిస్ఫైర్ అయింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ యాక్టింగ్ లెవెల్స్ ఉంటాయి చూసారా, అది కూడా ఆడియన్స్ ని కొంచెం పేషెన్స్ టెస్ట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు ఏం రివ్యూ ఇచ్చారంటే ఎక్కువగా మీరు ప్రతి ఒక్క సీన్ కి ఎక్కువ అరుస్తున్నారు, సో ఇది అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. అలా మిస్ఫైర్ అయిపోయి కొంచెం. అండ్ దీని కూడా అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా హైగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది సినిమా. కానీ అసలు ఆడియన్స్ ఎందుకు ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారని అప్పట్లో వాళ్ళ వైఫ్ గారు జ్యోతిక కూడా బయటకు వచ్చి చెప్పింది. అంటే సినిమాలో ఎంత భారీ విజువల్స్ చూపించినా ఎంత క్లారిటీ ఉన్నప్పటికీ కూడా కంటెంట్ అంటే కథ లేకపోతే దాన్ని ఎవరు కూడా ఓన్ చేసుకోలేరు. ముఖ్యంగా ఇప్పుడు మనం చిన్న చిన్న సినిమాలు కూడా ఎందుకు హైలైట్ అవుతున్నాయి అంటే అట్లా కథ ఉంది, ఒక కంటెంట్ ఉంది, ఒక మెసేజ్ ఉంది కాబట్టి మంచి మంచి హిట్లు అవుతున్నాయి. సో ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఇంత భారీగా నిర్మించినప్పటికీ కూడా అట్లా కథ లేదు. యాక్టింగ్ అంతా ఓకే కానీ కథ లేకపోతే ఎవరికి కూడా ఏం అర్థం కాదు, ఏం చూడాలి ఏం చెప్పాలని. సో మొత్తానికి అయితే అంటే ఫైనల్ గా ఓకే ఇంత డిసప్పాయింట్మెంట్ లో ఒక చిన్న ఆశ ఏదన్నా ఉంది అంటే సో మళ్ళీ కంగువా సినిమా ఆస్కార్ రేస్ లో అయితే నిలిచింది అనమాట. సో ఇప్పుడు ఇంకొక స్టెప్ పైకి ఎక్కి సో ఆస్కార్ వరకు వెళ్తుందా లేదనేది సో వెయిట్ చేసి చూడాలి. సో ఈ ప్రాసెస్ ఆస్కార్ ప్రాసెస్ అనేది చాలా పెద్దది. మనం అనుకున్నంత ఏదో లిస్ట్ లోకి వచ్చినంత మాత్రాన ఆస్కార్ అవార్డు కొట్టేసినంత కాదు కానీ సో ఆ ప్రాసెస్ చాలా పెద్దది కాబట్టి సో ఆ ప్రాసెస్ ని తట్టుకొని నిలబడతారనేది వెయిట్ చేసి చూద్దాం. మరి ఒకవేళ ఆస్కార్ అవార్డు వచ్చిందంటే మాత్రం మన ఇండియాకి మరో ఆస్కార్ అవార్డు వచ్చినట్టే. సో వెయిట్ చేసి చూడాలి. అయితే మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి.